అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. దేవ దర్శనాలు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే వాహనాలు ఆభరణాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. వాణిజ్య వ్యాపారాలలో ముందంజ వేస్తారు. ఇక ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వైద్యులు సాంకేతిక నిపుణులకు యోగాదాయకముగా ఉంటుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంతో దూసుకు వెళ్తారు. మహిళలకైతే ఇక సంతోషకరమైనటువంటి వార్తలు అందుతాయి. ఇక ప్రతికూలమైనటువంటి రంగు ఆకుపచ్చ. మీరు ఆకుపచ్చ రంగును ఈరోజు నిరోధించాలి. అటువంటి రంగు దుస్తులను ఈరోజు వేసుకోకూడదు. మరియు అటువంటి రంగులు వేసుకున్నటువంటి దుస్తులు వేసుకున్నటువంటి వ్యక్తుల సమీపంలో కూడా మీరు ఉండకూడదు. దుర్గాదేవిని పూజించడం వలన మేలు కలుగుతుంది. ఈరోజు మీకు మానసిక అశాంతి ఉన్నటువంటి సందర్భాలలో మరియు మానసిక అశాంతి ఉన్నటువంటి విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. చిన్న సమస్యను భూతద్దాల్లోంచి చూసేటటువంటి మీ యొక్క ఆలోచనను మార్చుకోండి. ముఖ్యమైన పనులలో మీరు ఈరోజు పాల్పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితులలో మీకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వాహనాలు నడిపేవారు మాత్రం ఈరోజు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవరోధాలు కూడా ఉంటాయి. ఆలోచనలపై అదుపు చేసుకోలేకపోతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపారాలలో కాస్త ఆటంకాలు కూడా వస్తాయి. ఈరోజు పోటీ తత్వం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింత తప్పదు. ఇక ఈరోజు వైద్యులు పారిశ్రామికవేత్తలపై ఒత్తిళ్లు పెరుగుతాయి. విద్యార్థుల శ్రమ వృధా కాకుండా చూసుకోవాలి. మహిళలకు నిరుత్సాహం ఉంటుంది. ఇటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఆదిత్య హృదయం పఠించటం వలన నెగటివిటీ మొత్తం తొలగించబడి అంత శుభప్రదంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు కూడా తొలగించబడతాయి. బంధువుల నుంచి ఒక శుభవార్త అందే అవకాశాలున్నాయి. అవివాహితులకు వివాహం కొరకు సంబంధాలు వస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలతోటి ఉక్కరు బిక్కరు అవుతారు. ఆలయాలను సందర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులను బట్టి ఈరోజు వాణిజ్య వ్యాపారాలలో కూడా కొంతమందికి చిక్కులు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా అయోమయంగానే ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తల కృషి అయితే ఫలించదనిపిస్తుంది. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. ఇక మహిళలకైతే కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక పసుపు రంగు వస్తువులను దానము చేయటం వలన దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల ఉత్తమంగా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి రంగు నీలి రంగు ధరించినటువంటి దుస్తులు గల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. మీరు కూడా నీలి రంగు దుస్తులను ఈరోజు ధరించకూడదు. లేకపోతే మాత్రము మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇక మీకు శుభాలు కూడా అశుభంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు మాత్రం సంతృప్తికరంగా ఉంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. పసుపు రంగు దుస్తులను దానము చేసి దత్తాత్రేయుని పూజించడం వలన స్తోత్రాలు పఠించడం వలన ఇక బంధువుల ద్వారా ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయాల్లో ఈ రోజు మంచిగా జరుగుతుంది. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.